ఇండివిజువల్ రైస్ చేస్తారు. అర్థమైందా? నా పేరు నిధి అండి. సో నేను అందులో జాయిన్ అయ్యానంటే నేను ఒక 3-4 స్కూల్స్ హైదరాబాద్ వచ్చిన వెంటనే చూసాను. కానీ నాకు అన్నిట్లో ఏమనిపించిందంటే అది ఒక క్లాస్ రూమ్ సెట్టింగ్ లాగా, అంటే అందరూ పెద్ద గ్రూప్తో పాటు నేర్పిస్తే నాకు మేబీ అంత ఎక్కువ లెర్నింగ్ ఉండదేమో. సో ఇప్పుడు దీపక్ సార్ దగ్గరకు వచ్చినాక ఆయన పర్సనల్ కేర్ తీసుకుంటాడు, అంటే ప్రతి స్టూడెంట్కి ఆయన్ని ఎట్లా ఇండస్ట్రీకి పంపించాలో. సో అదంతా అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక్క మీటింగ్లోనే. సో అందుకే ఇక్కడ జాయిన్ అయినా. అండ్ ఇప్పుడు జాయిన్ అయ్యాక అది కూడా పర్సనల్ కేర్ ఇస్తుంది, అంటే ప్రతి క్లాస్లో ఏదో ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది, ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. సో అంటే నేను చాలా హ్యాపీ స్కూల్లో జాయిన్ అయినా. అంటే స్టార్టింగ్ నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇక్కడ వచ్చినాక అదే డెవలప్ చేసుకుందామని ఆల్మోస్ట్ నేను 6-7 ఉన్నప్పుడే ఇంట్రెస్ట్ వచ్చింది. నేను క్లాసికల్ డ్యాన్స్ అన్ని డ్యాన్స్లు చేశాను చిన్నప్పుడు. సో మేబీ దానివల్ల కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందేమో. చాలా సినిమాలు చూసేది కూడా చిన్నప్పుడు. సో నేను కలిపి అది యాక్టింగ్ మీదనే పోయింది. సో ఇప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్ తోటే వచ్చింది. ఇంకా దీపక్ సార్ చాలా బాగా డిసిప్లిన్ నేర్పిస్తాడు. ఫస్ట్ అది ప్రతి యాక్టర్కి డెఫినెట్గా ఉండాలి. సో ఆయన రోజు అంటే హోంవర్క్లో లేకపోతే ఎక్సర్సైజ్లో అన్నిట్లో రోజు ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ దొరకాలి. సో ఆ మోటివేషనే ఉంటుంది స్టూడెంట్స్కి, అంటే రోజు ఏదో ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి, అంటే సార్ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకోవాలి, లేకపోతే మిస్టేక్స్ అయినా తెలుస్తుండాలి అని అట్లనే ఉంటుంది క్లాస్ మొత్తం. సో ఆయన మేబీ స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, కానీ దానివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే యాక్టర్స్ కావడానికి ఉన్న డిసిప్లిన్ అట్లా ప్రాక్టీస్ అట్లా ఉంటుంది, అవన్నీ చాలా బాగా నేర్పిస్తారు.